హాయ్ ఫ్రెండ్స్, భారతదేశం లాక్డౌన్లోకి వెళ్ళిపోయిన తర్వాత మధ్యతరగతి కుటుంబాలను అదేవిధంగా చిన్న మధ్యతరహా వ్యాపార సంస్థలను కుదేలు మరొక విషయం వచ్చేసి మారిటోరియం. ఈ మారిటోరియం గురించి కొన్ని విషయాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. మారిటోరియం 3 నెలలకు ఈఎంఐలు చెల్లించాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము అలాగే ఆర్బీఐ సంయుక్తంగా ప్రకటించడం జరిగింది. ఆర్బీఐ దీని గురించి క్లారిటీ ఇవ్వడం జరిగింది క్లియర్గా. మారిటోరియం మార్చ్, ఏప్రిల్, మే 3 నెలల కోసం ఆల్రెడీ మీరు ఇంట్రెస్ట్ పే చేయాల్సినటువంటి అవసరం లేదని క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థికపరమైనటువంటి ప్రైవేట్ సంస్థలో ఉన్నటువంటి బ్యాంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని ఆర్థిక సంస్థలన్నిటికీ వీటి గురించినటువంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరిగింది ఆర్బీఐ. ఇందులో చాలామందికి వస్తున్నటువంటి డౌట్ ఏంటంటే, ప్రస్తుతం మనం ఏప్రిల్ మంత్లో ఉన్నాం. మార్చ్, ఏప్రిల్, మే 3 నెలలకు మారిటోరియం విధించడం జరిగిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరిగింది. మరి ఏ విధంగా ఈ మారిటోరియంని మనం యూటిలైజ్ చేసుకోగలుగుతాం? దీనివల్ల లాభమా, నష్టమా? లాభం వస్తే ఏ విధంగా ఉంటుంది, నష్టం వస్తే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు కన్ఫ్యూజన్కి గురవుతున్నారు. దీంట్లో మనం గుర్తించాల్సినటువంటి ఏముందంటే, మారిటోరియం 3 నెలలకు విధించడం జరిగింది. మార్చ్ ఆల్రెడీ కంప్లీట్ అవ్వడం జరిగింది. మార్చ్లో నాకు తెలిసినంత వరకు దాదాపుగా చాలామంది మార్చ్ మంత్కి సంబంధించినటువంటి ఈఎంఐలు ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ చాలామంది కట్టేసి ఉన్నారు. మరి కట్టినటువంటి అమౌంట్కు మళ్ళీ మారిటోరియం తీసుకోవడం ఎలాగా, మరి మిగతా 2 నెలలకు తీసుకోవడం ఎలాగా అన్నటువంటి కన్ఫ్యూజన్ చాలామందికి ఉంది. దీనికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. మార్చి నెలకి ఏ విధంగా అయితే ఆల్రెడీ మీరు ఈఎంఐ పే చేస్తున్నారో, మీరు బ్యాంకు నుంచి ఒక లింక్ రావడం జరుగుతుంది. అలాగే మీరు వినియోగదారుల సేవా కేంద్రానికి సంప్రదించినటువంటి వాళ్ళు మీకు దీని గురించినటువంటి పూర్తి సమాచారాన్ని మీకు తెలియజేస్తారు. మార్చ్ మంత్లో ఏదైతే ఈఎంఐ పే చేసి ఉన్నారో అది పే చేసిన వాళ్ళకి మరీ రిటర్న్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడితే, ఒకవేళ తీసుకోవాలనుకున్నట్టయితే ఆ సదుపాయాన్ని ఆర్బీఐ మనకు క్లియర్గా ఇచ్చింది. ఇందులో మీరు బ్యాంకుకి సంప్రదించి మెయిల్ ద్వారా కానీ కాల్ సెంటర్ ద్వారా కానీ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఫిలప్ చేసి డీటెయిల్స్ ఇచ్చినట్టయితే సంబంధిత బ్యాంకు దీని గురించి యాక్షన్ తీసుకుంటుంది. మార్చి నెలలో పే చేసిన వాళ్ళకి రిటర్న్ కావాలనుకున్నట్టయితే ఆ సదుపాయం కూడా బ్యాంకులు ప్రొవైడ్ చేస్తున్నాయి ప్రస్తుతానికి. అలాగే ఏప్రిల్ మంత్కు మరియు మే మంత్కు కూడా పే చేయాల్సినటువంటి అవసరం లేదు. మారిటోరియం వల్ల మీకు ఇప్పుడు ఇంట్రెస్ట్ అనేది ఆపడం జరుగుతుంది. ఫుల్ అమౌంట్ మీకు తర్వాత మళ్ళీ 3 నెలల తర్వాత పే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే దీనివల్ల ఇండైరెక్ట్గా మనకు స్వల్పకాలికంగా కొద్దిగా మనకు వెసులుబాటు లభించినప్పటికీ దీర్ఘకాలికంగా ఇది మన పైన భారం మోపడమే అవుతుంది. దీన్ని వీలైనంత వరకు ఒకవేళ పాసిబిలిటీ ఉన్నట్టయితే ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ కట్టుకోవచ్చు. బ్యాంకులు క్లియర్గా ఆల్రెడీ ఇంటిమేట్ చేయడం జరిగింది. మీరు కట్టకపోయినా నో ఇష్యూ. ఒకవేళ బ్యాంకులో నగదు ఉన్నట్టయితే ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ ఎవరైతే సెలెక్ట్ చేసుకొని ఉంటారో వారికి ఆటోమేటిక్గా అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది ఆటో డెబిట్ ద్వారా. లేదు, నగదు లేదు అంటే దీనిపైన ఎటువంటి ఛార్జీలు అనేవి వర్తించవు. బట్ కాకపోతే దీర్ఘకాలికంగా మీకు ఫ్యూచర్లో కట్టేటటువంటి ఈఎంఐల పైన భారం పడుతుంది. అమౌంట్ ఖచ్చితంగా ఎప్పుడొకప్పుడు కట్టాల్సిందే. అమౌంట్ మాఫీ అవుతుందని కొంతమంది అనుకుంటున్నారు. ఈ అమౌంట్ ఎటువంటి మాఫీ జరగదండి. ఖచ్చితంగా ఈ అమౌంట్ పే చేయాల్సిందే. బట్ కాకపోతే 3 నెలల తర్వాత పే చేయమని చెప్పింది. ఇది స్వల్పకాలికంగా కొద్దిగా ఊరట ఇచ్చే అంశమే అయినప్పటికీ దీర్ఘకాలికంగా అంతిమంగా వినియోగదారుని పైన భారం పడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మారిటోరియంని యూజ్ చేసుకోకుండా ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ కట్టడం చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ బట్ శ్రేయస్కరం. ఎందుకంటే 3 నెలల తర్వాత మీరు మళ్ళీ పే చేయాల్సిందే. ఇప్పుడు టెంపరీగా మనం ఖర్చులు తగ్గించుకోవడానికి మీరు ఇప్పుడు పెండింగ్ పెట్టినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి తన గృహ అవసరాల కోసం హౌస్ లోన్ తీసుకున్నాడు అనుకుందాం. ఒక 30 లక్షల రూపాయలకు
వారు 9% ఇంట్రెస్ట్ ఆన్ యావరేజ్ బేసిస్గా 9% ఇంట్రెస్ట్గా తీసుకున్నట్టయితే 3 మంత్స్కి ఇంట్రెస్ట్ అనేది స్టాప్ అవుతుంది. ఆ 3 మంత్స్ ఇంట్రెస్ట్కు మీరు ఒకవేళ 60 మంత్స్కు తీసుకున్నట్టయితే ఆ 60 మంత్స్ క్యారీ అవ్వడం జరుగుతుంది. ఈ క్యారీ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మళ్ళీ మనకు ఈ ఇంట్రెస్ట్ పెరగడం వల్ల అంతిమంగా వినియోగదారుడు ఎటు తేల్చుకోలేని పరిస్థితి, ఖచ్చితంగా అది అమౌంట్ పే చేయాల్సిందే. కాబట్టి ఇది పే చేసుకోవడం బెటర్. అలాగే చాలామంది క్రెడిట్ కార్డ్స్ గురించి, అలాగే సిబిల్ స్కోర్ పడిపోతుంది కదా మరి ఎలాగా అని అడుగుతున్నారు చాలామంది. సిబిల్ స్కోర్ అనేది మీకు ఎటువంటి ఎఫెక్ట్ ఉండదండి. అలాగే మీరు క్రెడిట్ కార్డ్ ఎప్పుడైతే యూజ్ చేస్తుంటారో దానికి మినిమం బ్యాలెన్స్ కట్టడం మాత్రం సముచితం. ఎందుకంటే మీరు ఒకవేళ ఫుల్ అమౌంట్ కట్టకపోతే ఓవర్ డ్రాఫ్ట్ కింద ఇది తీసుకున్నటువంటి అమౌంట్, క్రెడిట్ కార్డ్ అంటే ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్, మరి ఓవర్ డ్రాఫ్ట్ కింద తీసుకున్నటువంటి అమౌంట్కి ఇంట్రెస్ట్, లేట్ పేమెంట్ ఫీ ఛార్జెస్, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, అలాగే ఇంట్రెస్ట్ ఇవన్నీ కలిపి తడిసి మోపడవుతుంది. ఇది గ్రహించాలి. అలాగే చాలామందికి ఒక డౌట్ ఏంటంటే ఈ 3 నెలలకు కట్టకుండా ఉంటాం కదా, మరి ఈ 3 నెలల ఇంట్రెస్ట్ తీసేసి ఓన్లీ అసలు మాత్రమే కడతాము, వడ్డీ కట్టము అనే వాళ్ళు ఉన్నారు. మీరు అసలు వడ్డీ 2 కట్టినట్టయితే మాత్రమే మీకు బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ క్యారీ ఫార్వర్డ్ అవుతుందని చెప్పేసి ఆర్బీఐ ఆల్రెడీ క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే వ్యవసాయ రుణాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ, అలాగే మధ్యతరగతి సంస్థలు, దీర్ఘకాలిక రుణాలు తీసుకున్నటువంటి సంస్థలపైన ఇటువంటి ప్రభావం చాలా దీర్ఘకాలికంగా ఉంటుంది. ఇది ఇంట్రెస్ట్ పెరిగి ఆర్థికంగా కుంగుబాటుకు తీసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఇది గ్రహించండి. ఒకవేళ మీరు తప్పదు అనుకున్నట్టయితే మాత్రమే మారిటోని యూజ్ చేసుకోండి. ఒకవేళ వీలున్నట్టయితే సాధ్యమైనంత వరకు అమౌంట్ ఎవ్రీ మంత్ కట్టేయండి. 3 మంత్స్ ఉంది కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేసినట్టయితే తర్వాత భారం పడేటటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని గ్రహించి మీకు ఏ విధంగా వెసులుబాటు కల్పించడం జరిగిందో ఆ టర్మ్స్ అండ్ కండిషన్ని ఫాలో అవుతూ మీకు ఏదైతే ఈజీగా ఉంటుందో దాన్ని ఫాలో అవుతూ మీరు మారిటోరియంని యూటిలైజ్ చేసుకోగలరని మనవి చేసుకుంటున్నానండి.